దేవుడు మనకు కార్యం జరిగించకపోయినా, దేవుడు మన జీవితాల్లో ఆయన కృపచేత మనం నడిపిస్తూ కార్యం జరిగించకపోయినా దేవుని కనపరచాలి. యోబు వలే కష్టాల్లో ప్రభువును స్తుతించగలుగుతావా? నువ్వు నీకేదైనా చెడు జరిగినప్పుడు దేవునికి స్తోత్రం అంటావా? అంటే మనకి ఆ నోరు రాదు, ఆ ప్రైజ్ రాదు. ప్రభు ఏం చేస్తున్నావయ్యా, నువ్వు ఉన్నావా, అసలు నా ప్రార్థన వింటున్నావా, ఉంటే ఎలా జరుగుతుందని చెప్పి మనం కంప్లైంట్ చేస్తాం. కానీ మన స్తుతి మన స్థితి మార్చేస్తుంది. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దేవుడు నీ విశ్వాసానికి కొంత పరీక్ష పెడతా ఉంటాడు. ఆయన ఆ విశ్వాసంలో నువ్వు గెలిచినట్లయితే రెండంతల దీవెన పొందుకుంటావు. కష్టాలు దేవుడు కొన్ని సందర్భాలు నీకు అనుమతింప చేస్తున్నప్పుడు, ఆ కష్టాల్లో ప్రభువుని గణపరిచినప్పుడు, ఆ కష్టాల్లో ఓపికతో ప్రభువుని వెంబడించినప్పుడు దేవుడు అందరికంటే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. రెండంతల దీవెనకి ఇస్తాడు. యోబుని దేవాదేవుడు రెండంతల దీవెనతో నింపాడు. కష్టాల్లో కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. గాడ్ హెస్ గివెన్ మీ అండ్ గాడ్ హెస్ టేకెన్ అవే ఫ్రమ్ మీ. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ. తన భార్య వచ్చి అంటుంది, ఇంకా అతను విడిచిపెట్టవా యోబు? ఇంకా నువ్వు దేవుడో దేవుడు అంటావేంటయ్యా? ఇంకా ఏసయ్యా ఏసయ్యా అంటావేంటయ్యా? చూసావా నీ పరిస్థితి ఎలా అయిపోయిందో? చావు, చచ్చే ముందు దేవుడిని దూషించి చచ్చిపోంది. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అని భార్యను కూడా ఆ టైంలో తిట్టలేదండి, నిందించలేదు. మూర్ఖురాలా అని కూడా అనలేదు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. తల్లి గర్భంలోంచి దిగంబరునిగా వచ్చాను, ఈ యొక్క జీవితాన్ని ముగించే ముందు కూడా దిగంబరంగానే వెళ్ళిపోతాను. ఈ మధ్యలో ఏదైతే నాకు ఉందో అది దేవుడి నుంచే నాకు కలిగింది. ఆయన ఇచ్చాడు, తీసుకెళ్ళాడమ్మా, అంతా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అది పెద్ద ఇష్యూ కాదు. నేను కష్టాల్లో కూడా ప్రభువుని గణపరుస్తానని ప్రభువుని గణపరిచిన యోబు మనందరికీ కూడా మాదిరికరమైనటువంటి ఆరాధికుడిగా కనబడుతున్నాడు. ఈరోజు ఆరాధన దినం, పునరుత్థాన దినం. సో మన ఆరాధన విధానాలు మారాలా. కష్టాల్లో కూడా హృదయపూర్వకంగా దేవుని గణపరచాలా. తద్వారా నీకు కలిగేటువంటి దీవెన ఏంటంటే రెండంతల దీవెన నీకు కలుగుతుంది. దేవుని యొక్క అపారమైన కృప, అన్మెరిటెడ్ గ్రేస్, అన్మెరిటెడ్ ఫేవర్ నీ జీవితంలో కలుగుతుందండి. కష్టాల్లో కూడా ప్రభువుని గణపరచండి. దేవుడు ఆ కష్టాలు ఎక్కువ కాలం నీ జీవితంలో ఉండవు. మేఘం వస్తుంది, మరలా ఏమవుతుంది? మేఘం ఏ విధంగా విడిపోతుందో నీ జీవితంలో కూడా కష్టాలని దేవుడు ఆ విధమైనటువంటి విడుదల ప్రభు ఇస్తాడు. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభువు మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈరోజు నా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మై డియర్ చర్చ్ ఇన్ దిస్ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ 2024, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ కెన్ గివ్ యూ విక్టరీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవాదేవునికి విజయాన్ని ఇవ్వటానికి సమర్థుడు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఈ ప్రాంతానికి వచ్చావా? ఓటమితో వచ్చావా? ఓటమి అంచుల్లో ఈ ప్రాంతానికి వచ్చావా? దిస్ కాన్ఫరెన్స్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వబోతున్నా. ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి విజయం కావాలని నీ ప్రాంతానికి వచ్చావు. అనారోగ్యాల మీద విజయం కావాలని నీ ప్రాంతానికి వచ్చావు. నిరుత్సాహం మీద, కృంగుదల, భయం మీద విజయం కావాలని ఆశపడుతున్నావు. సాతాను శక్తుల మీద విజయం కావాలని ఆశపడుతున్నావు. ఆత్మీయ పోరాటంలో విజయం కావాలని ఆశపడుతున్నావు. ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మీ ఎగ్జామినేషన్స్లో మీరు పడుతున్న ప్రయాసలో గొప్ప విజయాన్ని పొందాలని ఆశపడుతున్నారు. ఆ తర్వాత మరణం మీద విజయం, రోగాల మీద విజయం. ఈరోజు ఏ రకమైన విజయం కావాలని ఈ ప్రాంతానికి వచ్చినా, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ టునైట్, అవర్ గాడ్ కెన్ గివ్ యూ విక్టరీ. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ కెన్ మేక్ యూ టు ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి అంశంలో కూడా దేవాదేవుడు నేను ప్రాస్పర్ చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. దేవుడు అంత శక్తిమంతుడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు మనకు విజయాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి.